ఇవ్వగానే ఆ కార్తవీర్యార్జునుడి యొక్క మనస్సులో ఒక దురాలోచన ప్రారంభమైంది. ఇంత గొప్ప ప్రాపర్టీ, ఇంత గొప్ప శక్తి కలిగింది ఎక్కడుండాలా? గవర్నమెంట్ దగ్గర ఉండాలా? కన్ను పడిందంటే అది దేవతల భూమ్యా, దేవాలయాల భూమ్యా? రేయ్, ఆ ఆవును తీసుకొని రండి ఆజ్ఞ ఇచ్చాడు. జమదగ్ని మహర్షి అన్నాడు, స్వామి, క్షత్రియుడు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అనేది ఉన్నది, కానీ బ్రాహ్మణుడి దగ్గర నుంచి క్షత్రియుడు పట్టుకపోయేది ఎక్కడైనా ఉన్నదా? ఇది ధర్మమా? దానో దాస్యామి విప్రోహం క్షత్రియాయ కథం రూపా. ఇది ధర్మం కాదు కదా, అసలు ఇది కృతజ్ఞత కాదు కదా స్వామి. ఆ ఆవును పట్టుకపోదామని ప్రయత్నం చేస్తున్నాడు.